హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మేమైతే ఇంటికి వచ్చాము. మా ఇంటికి, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇక ఇప్పుడే ఎంట్రీ అయ్యాము. కాళ్ళు కూడా కడగలేదు, బయటనే ఉన్నాము. ఇంట్లో అయితే ఎవ్వరు లేరు. ఇప్పుడే చెప్పులు ఇడిచింది కృష్ణవేణి. తలుపులు వేసి ఉన్నాయి. అందరూ ఇటోళ్ళు అటు పోయిండు చేన్ల పనికి. ఇక మా తమ్ముడిని అయితే బండి పట్టుకొని రోడ్ వరకు రమ్మన్నాము. పాప అగండి చేతులు కడుగుతుంది. ఆ చెడ్డి తీసేయరా, ఆ డైబర్ తీసేయి అంటే అక్కడ కొంచెం దూరం నడుచుడు ఉన్నదన్నమాట. నడుచుడు ఎందుకని బండి పట్టుకొని రమ్మన్నామన్నమాట. గాలి ఆడాలి, ఉడకపోసినట్టు అయిందిగా అంత దూరం నుంచి. 70 ఉంటుందా, 70-80 కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్. మా ఇలా అమ్మ వాళ్ళ ఊరు. కాళ్ళు కడుగుతా, ఇక్కడ కూడా ఉన్నదిగా. ఇది ఇటు సైడ్ అయితే మేము ఎప్పుడు వీడియో తీయలేదు కదా ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, ఇటు సైడ్ కూడా ఒకటి ఉన్నది కాళ్ళు చేతులు కడిగేది. ఇదిగోండి ఇక్కడ అగ్గి చేస్తున్నాం. అగ్గి చేసి మొత్తం కర్రగా అవుతుంది. ఇటు సైడ్ బాత్రూమ్లు ఉన్నాయి. రాబా, ఇవ్వండి మన సబ్స్క్రైబర్లో ఒకరు కామెంట్ చేసినాక ఫ్రాక్స్ కొనుల్లి అన్నాక, ఇది ఫ్రాకేనా కొన్నాం 2 మా మమ్మీకి. ఎట్లా కనబడుతున్నాయో చెప్పండి ఒకసారి. ఏం చూస్తాను అంతగానం? పడుకున్నాడని చూస్తున్నావు? నువ్వు కూడా పడుకోబా, నువ్వు కూడా పడుకో. అద్దా పడుకోవా? నీ ముఖం మంచిగా లేదు, ఉమ్మ పెట్టకు. ముఖం మంచిగా లేదు. ఆల్రెడీ పడుకున్నాడు, నువ్వు ఎందుకు మళ్ళీ పాట పాడి పడుకోనిస్తున్నావు? లేపినావా మొత్తానికి? ఏమైంది? వేడిగా అయిండు. తను కప్పుకునే ఉండే, కాసేపు తీసుడు, అందు గురించే వేడిగా. ఏం అంబా అనుకుంటా పాక్కుంటా పోతున్నావు? పాకు. ఇట్రా, ఇక పాక్కుంటా ఇట్రా. మమ్మీ నమ్నం ఇస్తుంది. అన్నం తిందాం, ఆకలి అయితే లేదా? టైం 2-3 అవుతుంది. మమ్మీ ఎటు పోయింది? ఏం చేస్తుంది? ఎరుగుతుంది. వచ్చి రాగానే ఎరుగుడు స్టార్ట్ చేసిందా? ఏ మమ్మీ దా. అబ్బే ఎవరావు నువ్వు? చూడు అటు ఎవరా వస్తాను చూడు. ఎందుకో సిగ్గు పడుకుంటా పరిగెడుతుంది. సిగ్గా? అబ్బే సంతోషం మా నాన్నమ్మని చూసే వరకు మా పాపకు. ఎప్పటికీ పట్టి ఉంటుంది కదా, అందు గురించి.
ఏం కూర చేసిండు? పప్పాను. అరే నీకెట్లా మరి? నీకు సెట్ అవుతుందా? పప్పు తినలేదు. ఏం పప్పులు కూడా తినవచ్చు కావచ్చు కానీ నేనే తింటాను. ఏం పప్పు? కందిపప్పు. కందిపప్పు. ఫ్రెండ్స్, అసలు పప్పులు తినచ్చో లేదో కామెంట్లో అయితే చెప్పండి. కృష్ణవేణి అయితే తింటలేదు, మాకైతే తెలియదు తింటారో లేదో. ఇప్పుడు ఎట్లా నీకు చేసుకుని తింటావు ఏమైనా కూర? టమాటాలు ఉన్నాయి కదా బాగానే, టమాటా కూర చేసుకొని తిను. నేను ఇది తిని చేనికి పోతాను, మందు కొట్టేది ఉన్నది, చేనికి పోయి వస్తాను. తమ్ముడు నేను. పాప మమ్మీ, మమ్మీ, రే మమ్మీగా అన్నం తినేవుదా? తింటావు? ఫస్ట్ బుక్ నీకే. కూర్చొని తిను. పాప ఏడుస్తుంది పో. మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక ఇయటి నుంచి అయితే డైలీ బ్లాగ్స్ అయితే ఉంటాయి. ఇన్ని రోజులు అయితే ఇక పెట్టలేకపోయాము, ఇక రోజు అన్నమాట. 2 రోజులకు ఒకసారి అట్లా అయితే పెట్టారు మా ఆయన. ఇక ఇప్పటి నుండి అయితే రోజు కంటిన్యూగా అయితే వ్లాగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 7:30, 8 ఆ టైంలో అయితే పెడతాము. సాయంత్రం అంటారా నైట్ అంటారా? సాయంత్రం ఆ టైంకి అయితే పెడతాము. ఇంకా ఇగోండి ఫ్రాక్స్ అన్నారుగా, ఇంకొకటి ఇది అవును మమ్మీది కొత్తది కొన్నది. ఇది వేరే కలర్, అగోండి ఇది వేరే కలర్, 2 కలర్లు అవును, సేమ్ టు సేమ్ ఉన్నాయి. పువ్వు ఒకటి, దీనికి కూడా పువ్వు ఉన్నది కదా మమ్మీ? ఇక పువ్వా ఇది ప్లస్ ఇక కృష్ణవేణి. ఇవి ఏమంటారే? నైంటీలుగా, సారీ నైటీలు మరి నైటీలు. మొత్తానికి ఇది 2 నైటీలు, ఇది 2 డ్రెస్సులు. ఈ డ్రెస్ వచ్చేసి 100 రూపాయలకు ఒకటిగా, 100 రూపాయలకు ఒకటి. ఇది ఒకటి అదొకటి 200 రూపాయలు. ఈ నైటీలు వచ్చేసి 150 రూపాయలకు ఒకటి. 2 నైటీలు 150, 300, ఈ 200, 500 రూపాయలు మొత్తం కలిపి అయితే 500 రూపాయలు అవును ఫ్రెండ్స్. ఇవి ఇక అంతే ఫ్రెండ్స్. మొత్తానికైతే ఇది ఇయాల్టి వ్లాగ్. ఇంకా మంచి వ్లాగ్తో మేము ముందుకుంటాం. బాయ్ చెప్పు మమ్మీ. బాయ్ చెప్పు. నువ్వు ఇక చెప్పావు, ఇక అయిపోయింది నీ కథ. అటేటో చూడ మెడ మంచి అటేటో పుష్ప లెక్క చేస్తుంది అల్లర్జు. బాయ్ చెప్పు, ఇక ఆడుకో ఇక.